హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ టోటల్ 12 మూవీ అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చాను. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ త్రిబుల్ ఆర్. ఫ్రెండ్స్, త్రిబుల్ ఆర్ మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. టుడే మనకి ఈ మూవీ నుంచి ఒక స్మాల్ గ్లిమ్స్ వీడియో 11 AM అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ గ్లిమ్స్ వీడియో వచ్చేసి 45 seconds డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. ఈ గ్లిమ్స్ వీడియోని రిలీజ్ చేయగానే నేనైతే లింక్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ రవితేజ, డింపుల్ హ్యాతి అండ్ మీనాక్షి చౌదరి లీడర్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం కిలాడి. ఫ్రెండ్స్, కిలాడి మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో, ఈ మూవీ నుంచి అయితే సెకండ్ సింగిల్ని November 4th మార్నింగ్ at 10:08 AM ఆన్ అయితే మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీ సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, మీరు చాలామంది ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే అడుగుతున్నారు. నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోస్లో చెప్పున్నాను. ఈ మూవీని డిసెంబర్ మంత్లో రిలీజ్ ప్లాన్ చేసినట్టు. ఇంకా అయితే అఫీషియల్గా డేట్ అయితే లాక్ చేయలేదు. ఎక్స్పెక్టెడ్గా చెప్పాలంటే December 3rd లేదా 10th అయితే ఈ మూవీ డేట్ అయితే లాక్ చేయవచ్చు. అఫీషియల్గా మూవీ మేకర్స్ నుంచి లాక్ చేసి ఇన్ఫో ఇవ్వగానే ఐ విల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ Artist 70. ఫ్రెండ్స్, రవితేజ గారిది మరొక ఫిలిం అయితే రాబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి స్వామి రారా, కేశవ అండ్ దోచే లాంటి హిట్ మూవీస్ తీస్తున్న డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్లో ఈ మూవీ రాబోతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ని వచ్చేసి November 5th మార్నింగ్ 10:08 AM అయితే రివీల్ చేయబోతున్నారు. రివీల్ చేయగానే ఐ విల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ కార్తికేయ అప్కమింగ్ ఫిలిం రాజ విక్రమార్క. ఫ్రెండ్స్, ఈ మూవీ ట్రైలర్ని వచ్చేసి టుడే ఆఫ్టర్నూన్ 4:15 PM ఆన్ సరిగమప తెలుగు యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే ఈ మూవీని వచ్చేసి November 12th ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 5లో ఉన్న మూవీ విక్రమ్. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రాబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం స్టారింగ్ ఇన్ మూవీ విజయ్ సేతుపతి, కమల్ హాసన్ అండ్ ఫహద్ ఫసిల్ ఈ మూవీలో లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో, ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ గ్లిమ్స్ వీడియోని వచ్చేసి November 7th అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. November 7th వచ్చేసి ఫైనల్లీ విక్రమ్ మూవీ నుంచి అయితే ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అయితే రాబోతుంది. 3 బిగ్ యాక్టర్స్ ఒకే మూవీలో గ్లిమ్స్ వీడియో ఎలా ఉంటుందనేది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఆడియన్స్ అయితే వేరే లెవెల్లో పెట్టుకున్నారు. సో చూద్దాం, మనకు వచ్చేసి November 7th వచ్చేసి ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే మేకర్స్ వచ్చేసి ఈ మూవీని సమ్మర్ 2022లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 6లో ఉన్న మూవీ శామ్ సింగోరాయ్. న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కీర్తి శెట్టి అండ్ మెడన్న సెబాస్టియన్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో, ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ని November 6th ఆన్ సరిగమప తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే December 24th, 2021 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్, టోటల్ 4 ఇండియన్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ రాజ్ తరుణ్ అప్కమింగ్ ఫిలిం అనుభవించు రాజా. ఫ్రెండ్స్, ఈ మూవీని వచ్చేసి November 26th ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ మహాన్. విక్రమ్ అండ్ ధ్రువ్ విక్రమ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో, ఈ మూవీని వచ్చేసి డైరెక్ట్ OTT ప్లాట్ఫామ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే చేద్దామనేది ప్లానింగ్లో ఉన్నారు మూవీ మేకర్స్. యాక్చువల్గా వచ్చేసి ఈ మూవీని డిసెంబర్ ఎండ్ వీక్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేశారు. సో మూవీ మేకర్స్ వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ OTT అంటున్నారు. సో క్లారిటీగా ఇన్ఫో అయితే లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మూవీ మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ ఇన్ఫో అయితే లేదు, జస్ట్ ప్లానింగ్లో ఉన్నట్టు న్యూస్. సో ఈ మూవీ OTTనా థియేటర్సా అనేది మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ అప్డేట్ కమింగ్ వెరీ షార్ట్లీ. రాగానే మీకు నేను అప్డేట్ చేస్తాను ఈ మూవీ డైరెక్ట్ OTTనా లేదా థియేటర్స్లోనే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మనకి డైరెక్ట్ OTT అయితే ఫ్రెండ్స్ ఈ మూవీ డిసెంబర్ మంత్లో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 9లో ఉన్న మూవీ అఖండ. బాలకృష్ణ అండ్ ప్రగ్బా జైస్వాల్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి యాజ్ పర్ లేటెస్ట్ ఇంఫో మనకి November 4th వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి అయితే సెకండ్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. సెకండ్ టీజర్తో పాటు మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్ రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయవచ్చు. మేకర్స్ ప్లానింగ్లో ఉన్నది ఈ మూవీని వచ్చేసి December 1st రిలీజ్ చేద్దామని. సో ఫ్రెండ్స్, ఈ మూవీ మనకి December 1st ఇండియన్ థియేటర్స్లో బిగ్ స్క్రీన్లో మూవీ అయితే స్క్రీనింగ్ అవబోతుంది. మేకర్స్ వచ్చేసి November 4th సెకండ్ టీజర్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి రివీల్ చేస్తే డేట్ నేనైతే మీకు అప్డేట్ చేస్తాను.
అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ మర్కర్ లైన్ ఆఫ్ ద అరేబియన్ సీ. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు. బట్ ప్లాట్ఫామ్ అయితే చెప్పలేదు, అఫీషియల్ ప్లాట్ఫామ్ అయితే ఇప్పుడైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్ మనకి మేకర్స్ నుంచి ఇంకా అప్డేట్ రావడమే ఆలస్యం. ఈ మూవీ ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుందని మోస్ట్లీ ఎక్స్పెక్టెడ్. ఈ మూవీ వచ్చేసి మనకి డిసెంబర్ మంత్లో ఆన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేకర్స్ నుంచి కానీ లేదా ప్లాట్ఫామ్ వారి నుంచి కానీ అఫీషియల్గా డేట్ లాక్ చేసి ఇన్ఫో ఇవ్వగానే అవిల్ అప్డేట్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో ఉన్న మూవీ రాధేశ్యామ్. ప్రభాస్ అండ్ పూజా హెగ్డే లీడర్స్లో కనబడబోతున్న రొమాంటిక్ అండ్ డెస్టినీ లవ్ డ్రామా ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినాను నవంబర్ 4th ఈ మూవీ నుంచి అప్డేట్ అయితే వస్తున్నట్టు. సో ఫ్రెండ్స్ నవంబర్ 4th వచ్చేసి మనకి ఈ మూవీ సెకండ్ టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ సెకండ్ టీజర్లో వచ్చేసి పూజా హెగ్డే లుక్ని అయితే చూపించబోతున్నారు. ఫ్రెండ్స్ సెకండ్ టీజర్ వచ్చేసి మనకి నవంబర్ 4th అయితే వస్తుంది. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మనకి ఈ మూవీ నుంచి వచ్చి ఫస్ట్ సింగిల్ వచ్చేసి నవంబర్ మంత్లో రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ నవంబర్ మంత్లో అయితే వస్తుంది. ఫస్ట్ సింగిల్ గురించి డేట్ రాగానే అవిల్ అప్డేట్. నెక్స్ట్ నెంబర్ 12లో ఫ్రెండ్స్ నెంబర్ 12లో 2 మూవీస్ అయితే ఉన్నాయి, సర్కారీ వారి పాట అండ్ భీమ్లా నాయక్. ఫ్రెండ్స్ భీమ్లా నాయక్ మూవీ గురించి స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇప్పటికే ఈ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ అండ్ సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడైతే మూవీ మేకర్స్ వచ్చేసి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ థర్డ్ సింగిల్ అయితే వెరీ సూన్ మనకి నవంబర్ మంత్లో ఫస్ట్ హాఫ్లో థర్డ్ సింగిల్ అయితే వస్తుంది. థర్డ్ సింగిల్ గురించి డేట్ లాక్ చేసి ఇన్ఫో ఇవ్వగానే అవిల్ అప్డేట్. అండ్ మీలో చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని. ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి మనకి జనవరి 12, 2022లో వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో అయితే రావట్లేదు. మూవీ మేకర్స్ వచ్చేసి ఇప్పుడు కూడా అదే డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఆ డేట్కి వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి భీమ్లా నాయక్ మూవీ అయితే రాదు. మనకి ఈ మూవీ వచ్చేసి మార్చ్ 2022లో వచ్చేసి ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి భీమ్లా నాయక్ మూవీ అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ సర్కారీ వారి పాట మూవీ గురించి అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. ఈ మూవీ నుంచి అయితే మనకి దివాళీకి ఫస్ట్ సింగిల్ వస్తున్నట్టు. ఫస్ట్ సింగిల్ అయితే మనకి దివాళీకి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్లో చేయబోతున్నారంటే ఈ మూవీ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. న్యూ రిలీజ్ డేట్ అయితే మళ్ళీ అయితే చెప్తున్నాను. మనకి ఏప్రిల్ 28, 2022లో ఇండియన్ థియేటర్స్లో సర్కారీ వారి పాట మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ ఆర్ డిస్లైక్, మీకు ఏది కట్ అనిపిస్తే అది ఇవ్వండి. ఇలాంటి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.